కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 23వ విడత నిధులను విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ నగరంలోని కొత్తపల్లి రైతు వేదిక వద్ద రైతులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి 18,800 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ గారు వివరించారు. కొత్తపల్లి రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా డిసిఓ రామానుజాచార్యులు గారు, 18వ డివిజన్ కార్పొరేటర్ వాసల రమేష్ గారు, ఎస్పీఓ న్యాలమడుగు శంకరయ్య గారు, ఏఈఓ ఫాజిల్ గారు మరియు రైతులు కిషన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చిటుకూరి శ్రీనివాస్, పోచమల్లు, హనుమాన్లు తదితర రైతు నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిఓ రామానుజాచార్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందడం వల్ల వ్యవసాయ పెట్టుబడులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలపై పూర్తిగా అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేటర్ వాసల రమేష్ గారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, పిఎం కిసాన్ వంటి పథకాలు రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎస్పీఓ న్యాలమడుగు శంకరయ్య గారు మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పిఎం కిసాన్ నిధుల విడుదలపై వ్యక్తం చేస్తూ ఈ సహాయం వ్యవసాయ పనులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం రైతులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి పథకం విశేషాలపై అందరూ చర్చించారు.